సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడంత నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని 2 కలిసి ఇచ్చి వేసుకోవాలి సువాసన వచ్చేంత వరకు. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేయించాలి. ఇలా వేగిన దాంట్లో కొంచెం ఉప్పు వేసి అలాగే ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేయించాలి. ఇవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు నూనె తేలాలి. కొంచెం పసుపు వేసి వేయించాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ఒక గ్లాసు బొంబాయి రవ్వను తీసుకొని దోరగా వేయించాలి. ఇలా వేయించుతున్నప్పుడు కమ్మటి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఇలా వేయించుకున్న దాంట్లో వేడి నీళ్ళని పోసుకోవాలి. ఈ కొలత వచ్చేసరికి 1:2 అంటే 1కి 2. 1 గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసుల వేడి నీళ్ళని పోసుకోవాలి. ఇవి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మధ్యలో ఉండలు కట్టేస్తాయి, ఇప్పుడు బాగోదు. కొంచెం దగ్గర పడేంత వరకు కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మన రుచికి తగినంత ఉప్పుని కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అంతే, ఎంతో ఈజీ అయిన టమాటా బాత్ రెడీ.